ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతూ ఉన్న కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీరు చూపించిన కృప, మీరు చూపించిన కాపుదల తండ్రి ఉన్నతమైనది. అయ్యా, మాకు మంచి నిద్రను దయచేశారు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక సూర్యోదయమును ఈ రోజున కనులారా మేము చూడగలుగుతున్నాము అంటే నాయనా, అది మాకున్న బలము కాదు ప్రభువా, మాకున్న జ్ఞానము వలన కాదు నాయనా, మా దగ్గరున్న ధనము వలన ఏమాత్రము కాదు నాయనా. కేవలం మీరు మాకు రక్షణ కాపుదల ఇవ్వబట్టే మేము సజీవులంగా ఉన్నాము. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 33వ కీర్తన 21వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మా సహాయము మనుష్యుల దగ్గర నుంచి ఈరోజు మాకు రాదు, కానీ ఈ రోజున మాకు రక్షణ అయా ఈ లోక సంబంధమైన బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి కలగదు, కానీ కేవలము అయా మీ వలననే, సర్వశక్తిమంతుడవు సజీవుడవై ఉన్న మీ వలననే మాకు రక్షణ కలుగుతుంది, మాకు సహాయము కలుగుతుంది. మాకు తండ్రి బలమైన కేడముగా మీరు ఉంటారని తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ రోజున తండ్రి మీరున్నారనే విశ్వాసముతో, మీరు సహాయం చేస్తారనే నమ్మికతో బిడ్డలు ఈ రోజును కొనసాగించుటకు వారికి తగిన నడిపింపును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఈ రోజున మీ యొక్క ఉచితమైన కృప వారి ఎడలు కుమ్మరించండి. వారి ఆలోచనలు, వారి ప్రయత్నములు, వారి యొక్క ప్రణాళికలు అన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు. అవన్నీ కూడా ప్రభువా మీ చిత్తంలో జరిగించండి తండ్రి. అయినా ఈ రోజున పనులను ప్రారంభిస్తూ ఉండంగా ప్రార్థన చేస్తున్నాము. ప్రతి బిడ్డ పనిలో దీవెనలు దయచేయండి. ఆయా బిడ్డలు నూరంతలుగా ప్రతిఫలం పొందుకొని ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి. ఎవరు వారి మార్గానికి అడ్డు రాకుండా, వారి పనులను ఆటంకపరచకుండా ఆయన మీరే ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా. అదే రీతిన నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉండంగా మీరే దీవెనలను దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా మొదలు పెట్టడానికి కృప అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా, లేమికరమైన పరిస్థితి ఈరోజు వారు చూడకుండా కావలసిన ప్రతి అవసరతను దయచేయండి. ఆర్థికంగా వారిని ఆదుకొనండి ప్రభువా. మంచి ఆరోగ్యమును, మంచి బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రతి బిడ్డకు కావలసిన భోజనమును మీరే సమకూర్చండి తండ్రి. అయా, అదే విధంగా ఎంతో మంది బిడ్డలు ఈ రోజున ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అయా, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. అయా, ఎవరికి ఎటువంటి ప్రమాదం, ఎటువంటి అపాయము రాకుండా, సంభవించకుండా మీ రక్షణలో వారిని భద్రపరచండి. క్షేమంగా గమ్యస్థానాలు చేరబడేంత వరకు మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అదే విధంగా నైనా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. వాటిల్లో క్వాలిఫై అవ్వడానికి, వాటిల్లో సెలెక్ట్ అవ్వడానికి వారికి మంచి తండ్రి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి రిపోర్ట్స్ అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. ఆపరేషన్స్ జరుగుతూ ఉండగా, డెలివరీస్ జరుగుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. అదే రీతిన గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారు నాయన, యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు, అయ్యా వారి అందరికీ కూడా మీరు తోడై ఉండమని, ఏ సమస్య వారి దగ్గరికి రాకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణను బట్టి ఎవరూ కూడా ప్రభువ పాపంలో ఈరోజు పడిపోకుండా వాక్య జ్ఞానము కలిగి ఈరోజు ప్రవర్తించే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా, ఎటువంటి గొడవల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కూడా సహనాన్ని దయచేయండి. క్షమించే హృదయాన్ని,
ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు అన్నీ కూడా తండ్రి మీకు ఆమోదయోగ్యంగా ఉండడానికి, మీకు అంగీకారములుగా ఉండడానికి మాకు జ్ఞానము దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా జీవితం అనేకులకు ఆశీర్వాదకారకంగా, మీ నామానికి మహిమకరంగా మీరు మార్చమని తండ్రి, బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని మేము మా నోటి ద్వారా కొందరికైనా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.